ఊరికే కట్టేసిన కుక్క మురిగినట్టు బాబో బో 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 అంటే నా నేచర్. యు ఆర్ నాట్ ఎ బిగ్ బాస్, యు ఆర్ నాట్ ఎ జడ్జ్. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకేనా అంటే ఓకే కాదు. అరే ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా అని అడిగావు కదా. చూస్తున్నాం కదా బిగ్ బాస్ సీజన్ 8 ఏ విధంగా కొనసాగుతుంది అనేది డే 1లో ఈరోజు మనం టుడే 18 న్యూస్ ద్వారా తెలుసుకోబోతున్నాం. అయితే ప్రతి ఇయర్ బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ ఒక్కొక్కరు ఒక విధంగా ఒక స్టైల్లో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా సీజన్ 8 బిగ్ బాస్లో కూడా కొత్త కొత్త లుక్స్తో కొత్త కొత్త కంటెంట్స్తో బిగ్ బాస్ సీజన్ 8 ముందుకు రాబోతుంది. అదేవిధంగా బిగ్ బాస్ ఆదివారం రోజు ప్రారంభమైంది. అదేవిధంగా నిన్న డే 1 పూర్తి చేసుకొని ఈరోజు డే 1 ఏం జరిగింది, ఏం జరగబోతుంది ఇప్పటి నుంచి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బిగ్ బాస్లో డే 1కే ఏం షురు అయింది? అందరు కలిసి ఒకరినే టార్గెట్ చేసిరా, లేకుంటే అందరు కలిసిమెలిసి ముందుకు సాగుతున్నారా? అసలు బిగ్ బాస్ అనేది, బిగ్ బాస్ రూమ్ అనేది ఒక గ్రౌండ్, అది ఒక గేమ్. అందుట్లో ఎవరు ఎంత బాగా ఆడుతున్నారనేది పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ అసలు బిగ్ బాస్లో విన్నర్ ఎవరైతారనేది అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్ చేతిలో వాళ్ళు ఆడే గేమ్ను బట్టి ఉంటుంది. ఇక్కడ బయట ఉన్నటువంటి ప్రేక్షకులు వాళ్ళు వేసే ఓటింగ్ ద్వారా ముందుకు సాగుతుంది. అసలు డే 1లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ శాతం పెరుగుతుంది? మణికంఠకు పెరిగిందా? మణికంఠకు పెరిగినందుకే బిగ్ బాస్లో ఉన్నటువంటి 13 మెంబర్స్ మొత్తం కలిసి మణికంఠను టార్గెట్ చేసిరా? అసలు మణికంఠతో పాటు ఉన్న బడ్డీ కూడా పక్కన ఉండి కూడా మణికంఠనే టార్గెట్ చేసిందా అనేది మీరు చూస్తున్నారు. అయితే డే 1లో బిగ్ బాస్ ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేది మనం చూస్తున్నాం. అసలు బిగ్ బాస్లో ఈ ఇయర్ కొత్త రూల్ ప్రకారం బడ్డీస్గా ఎందుకు ఎంట్రీ ఇచ్చారు అంటే ఎవరి జోడి వాళ్లకు ఎందుకు మూవ్ అప్ చేశారు అనేది ప్రతి మనిషి లోపల ప్రతి మైండ్లో మెదులుతుంది అనమాట. అంటే ఎవ్రీ సీజన్కు మనకు ఒక్కొక్కరు సింగిల్గానే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్లో బడ్డీస్గా ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ బడ్డీస్లో ఎవరు విన్నర్ అయిపోతారు అనేది మనము ముందు ముందు డే 1, డే 2, డే 3 అనేది చూస్తుంటే మనకు బిగ్ బాస్ పూర్తి అయిపోయి తెలుస్తుంది. అసలు బిగ్ బాస్ డే 1కు ఎంత టార్గెట్ చేశారు, ఎవరిని టార్గెట్ చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అసలు మణికంఠ జీవిత చరిత్ర ఏంటి? మణికంఠ అసలు బిగ్ బాస్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? మణికంఠని అందరు టార్గెట్ చేస్తున్నారా? డే 1కే అక్కడ ఉన్నటువంటి అందరి లోపల మణికంఠనే బిగ్ బాస్ విన్నర్ అని వాళ్ళ లోపల తెలిసిపోతుందా? అందుకే మణికంఠని కూడా టార్గెట్ చేశారా? ఇప్పుడు చూస్తున్నప్పుడు మనకు బిగ్ బాస్లో ఎక్కువ ఓటింగ్ శాతం మణికంఠకే ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ శాతం మనకు చెప్తుంది. అసలు బిగ్ బాస్ డే 1 ఈ విధంగా జరుగుతుంది. బిగ్ బాస్లో కొత్తగా ప్రతి రూమ్, ప్రతి ఈవెంట్, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి వాతావరణం కొత్తగా ఇన్ని రోజుల కంటే ఇప్పుడు కొత్తగా, అంటే సీజన్ 8, 7 ఏ విధంగా చేంజ్ అయిందో సీజన్ 8 ఏ విధంగా ముందుకు సాగుతుందా అనేది దాని ప్రకారం బిగ్ బాస్లో దాన్ని మొత్తం చేంజ్ చేశారన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి రూపురేఖలు మొత్తము ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ముందుకు కొనసాగిస్తున్నారు. అసలు డే 1లో ఫస్ట్ వాళ్ళు ఎవరు ఎలిమినేట్ పొజిషన్కి వచ్చారనేది కూడా మనము డే 2లో అంటే రేపు మనం చూసుకుందాం. చూస్తూనే ఉండండి. అప్పటి వరకు టుడే 18 న్యూస్ బిగ్ బాస్ ఎప్పటికప్పుడు అప్డేట్. ఊరికే కట్టేసిన కుక్క మురిగినట్టు బాబో బో 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 అంటే నా నేచర్. యు ఆర్ నాట్ ఎ బిగ్ బాస్, యు ఆర్ నాట్ ఎ జడ్జ్. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకేనా అంటే ఓకే కాదు. అరే ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా అని అడిగావు కదా.